మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వంలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఎస్ఎస్ రెడ్డి పాల్గొన్నారు. అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపి అనంతరం వార్డులో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహాలక్ష్మి పథకం, గృహజ్యోతి వంటి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరువయ్యాయని తెలిపారు. తొర్రూరు అభివృద్ధి కేవలం కాంగ్రెస్తోనే సాధ్యం. గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు గమనించారు. ఈ ఎన్నికల్లో 16 వార్డుల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని, మున్సిపల్ పీఠంపై హస్తం జెండా ఎగరడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఓటరు హస్తం గుర్తుకు ఓటు వేసి అభ్యర్థులను ఆశీర్వదించాలని ఆమె కోరారు. ఈ తొర్రూరు మున్సిపాలిటీలో 16 వార్డులు ఉన్నాయి. 16 వార్డులలో గెలవబోయేది కాంగ్రెసే. అందులో ఎటువంటి సంకోచం లేదు. ప్రజలందరూ కూడా, నేను కూడా గ్రౌండ్లోకి వెళ్ళడం జరిగింది. మన పార్టీకి అనుకూలంగా ఉంది. కాంగ్రెస్ పార్టీకి ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఎన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చినాయో ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. అది ఉచిత బస్ ప్రయాణమే కానివ్వండి, లేకపోతే 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇందిరమ్మ ఇల్లు, వివిధ పథకాలన్నీ కూడా చేసుకుంటూ మళ్ళీ మహిళలకు పెద్దపీట వేస్తూ మన ప్రభుత్వంలో ఎన్నో పథకాలు తీసుకొచ్చినాం. అట్లనే మన నియోజకవర్గంలో కూడా 2000 కోట్లకు పైబడి అభివృద్ధి పనులు ఇప్పటికే చేసుకున్నాం. తొర్రూరు పట్టణం విషయానికి వస్తే 100 పడకల ఆసుపత్రి పనులు కూడా ప్రారంభమైతే, దాంతోపాటుగా మినీ ట్యాంక్ బండ్ కూడా మీరు అందరూ మన బతుకమ్మ పండుగ రోజు చూస్తారు. గతంలో మాజీ గారు ఉండి కూడా 8 ఏళ్ల నుంచి కూడా ఎక్కడేసిన పనులు అక్కడనే ఉన్నాయి, ఎక్కడేసిన గొంగలు అక్కడనే అన్న విధంగా ఉండే. నేను ఒక్కటే అప్పుడు మేనిఫెస్టోలో కూడా పెట్టినాము, మినీ ట్యాంక్ బండ్ పనులు తప్పకుండా పూర్తి చేస్తామని. అన్న మాట కట్టుబడి ఏదైతే 2 డిపార్ట్మెంట్ల మధ్యలో చిక్కుండేనో ఆ చిక్కుముడు తీసి ఇప్పుడు ఆ పనులు ప్రారంభిస్తే అవి వేగవంతంగా అవుతున్నాయి. TUFIDC నుంచి కూడా ఒక 5 కోట్లు దానికి కేటాయించడం జరిగింది. ఆ మినీ ట్యాంక్ బండ్కి ఇంకా కూడా అవసరమైతే ఇంకా పెట్టి ఇది నెంబర్ 1 మినీ ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దుతాం తప్పకుండా. ఇంకా దాంతోపాటుగా 15 కోట్ల మన శంకుస్థాపనలు చేయడం జరిగింది వివిధ వార్డులలో. ఇంకా వచ్చేది కూడా చాలా ఉంది తొర్రూరు మున్సిపాలిటీకి. దాంతోపాటు సబ్ రిజిస్టర్ ఆఫీస్ అండ్ ఫైర్ స్టేషన్ కూడా అవసరం ఉంది. అవన్నీ చేసుకుంటూ వస్తాం. 16 వార్డులలో నిలబడ్డ మా తరపున నిలబడే ప్రతి కౌన్సిలర్ క్యాండిడేట్ కూడా ఒక్కొక్కరిని చూసి పెట్టడం జరిగింది. అందులో ఎడ్యుకేటెడ్ వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా తప్పకుండా ప్రజలందరూ తొర్రూరు పట్టణవాసుల బ్లెస్సింగ్స్ అన్నీ ఈ 16 మంది పైన ఉండబోతున్నాయి. 16కి 16 మేము కొడుతున్నాము. ఈడ చైర్మన్ సీట్ కాంగ్రెస్ పార్టీ.